చిన్న కథ బంగారు మనస్సు. ఒక కుందేలుకి ఒక చిన్న పిల్ల ఉంది. ఆ పిల్లను అల్లారు ముద్దుగా చూసుకునేది. ఒకరోజు ఆ కుందేలుకు నేను నా పాపను ఇంత ప్రేమిస్తున్నాను కదా, మరి నా పాప కూడా నన్ను అంతే ప్రేమిస్తుందా అనే సందేహం వచ్చింది. చిన్న పరీక్ష పెడదాం అనుకుంది. అదే సమయంలో పాప చేతిలో 2 మామిడి పండ్లు ఉన్నాయి. పాప, నాకు చాలా ఆకలిగా ఉంది, ఒక పండు ఇవ్వమ్మా అంది. వెంటనే ఆ పాప పండు ఇవ్వకుండా రెండిటిని గబగబా కొరికివేసింది. అది చూసి కుందేలుకి చాలా బాధ వేసింది. ఎంత స్వార్థం దీనికి, నేను ఎక్కడ తింటాను అని 2 పళ్ళు కొరికి ఎంగిలి చేసింది అనుకుంటూ అక్కడి నుంచి బయటకు వచ్చింది. దాని కళ్ళల్లోంచి నీళ్లు వచ్చాయి. అంతలో చిన్న కుందేలు ఒక మామిడి పండుతో అక్కడికి పరిగెత్తుకు వచ్చింది. అమ్మా, నీకు ఇవ్వడానికి 2 పళ్ళలో ఏది బాగుందో అని కొరికి చూశాను. ఇదిగో ఈ పండు చాలా తీయగా ఉంది, ఇది నువ్వు తిను, బాగలేనిది నేను తింటా అంటూ చేతిలో పెట్టింది. అది చూసి అమ్మ కుందేలుకి నోట మాట రాలేదు. అయ్యో, తొందరపాటుతో నా పాప గురించి ఎన్ని మాటలు అనుకున్నాను. దీనిది బంగారం లాంటి మనస్సు, దీనిదే కాదు పసిపిల్లలందరిది బంగారు మనస్సులే అనుకుంటూ పాపను దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుంది.